ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఆయనకి నా మీద కోపం పోయింది. ఆయన అలక తేరిపోయింది. వానొచ్చి వెలిసినట్టు అయ్యింది. నేను కూడా సారీ చెప్తున్నాను. ఎందుకు? జరిగిన దానికి అంత రియాక్ట్ అయ్యాను కదా. సర్లేండి, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, అదే చాలు. ఆంటీ, ఇది కళ నిజమా? ఉత్తమ్ ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించే మైథిలిని తిట్టాడా? అది మనం కళ్ళారా చూసామా? కాళ్లతో కాకపోతే ముక్కుతో సొత్తామా ఏంటి? కాళ్లతో చూసారా అని అడుగుతా ఉంది. మీరు జోకులు వేసినా నాకు కోపం రావట్లేదు బాబాయ్. కానీ ఆ ఉత్తమ్ మైథిలిని తిడుతుంటే మైథిలి బిలబిల ఏడుస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, అది తలుచుకుంటుంటే నాకు ఒళ్ళంతా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అవును, మైథిలి మీద ఏగవాలినా భరించలేని నా కొడుకు మొదటిసారి నా గురించి తన భార్యని తిట్టాడు. దాని మీద చిరాకు పడి అలిగి వెళ్ళిపోయాడు. ఇదంతా మన సక్సెస్. అవును సిస్టర్, మామూలు సక్సెస్ కాదిది. లైలా మజ్ను లాంటి మైథిలి ఉత్తమ్ల మధ్య అపార్థాలు సృష్టించేసి మైథిలి తప్పు చేసిందని నమ్మించగలిగినావు. మా అమ్మని నిర్లక్ష్యం చేస్తావా అని మైథిలిని చెడమడ తిట్టించేసినావు. అవునన్నయ్యా, ఈ కోపం శాశ్వతం కావాలి. వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవాలి. అదెంత పని ఆంటీ? ఈ రోజు మీ విషయంలో ఉత్తమ్కి కోపం తెప్పించినట్టే రేపు శుభప్రద ఆంటీ విషయంలో, సులోచన ఆంటీ విషయంలో పుల్లలు పెట్టి కోపం తెప్పించగలిగితే ఆటోమేటిక్ గా ఉత్తంలో మైథిలి మీద కోపం పెరుగుతుంది. అది ద్వేషంగా మారి మైథిలిని ఉత్తంని విడదీస్తుంది. కరెక్ట్. నా కొడుకు దేన్నైనా భరిస్తాడు, కానీ అమ్మల్ని నిర్లక్ష్యం చేసినా, అమ్మల్ని లోకువ చేసినా అస్సలు భరించడు, క్షమించడు. ఆ ప్రేమనే బలహీనతగా మార్చి మైథిలి మీద కాలు దువ్వేలా చేస్తా. పండంటి వాళ్ల కాపురంలో కలతలు రేపి వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీస్తాను. సూపర్ సిస్టర్. ఇక నుంచి మన ముగ్గురు టార్గెట్ ఒక్కటే. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో పుల్లలెట్టేయాలి. మైథిలిని పర్మనెంట్ గా ఈ ఇంటికి దూరం చేసేయాలి. అలాగే అన్నయ్య, రేపటి నుంచి మన ప్లాన్ అమలు చేద్దాం. అమ్మా, ఆ మాట చెప్పాల్సింది మనం కాదు, నానమ్మ. నువ్వు చెప్పు నానమ్మ. రామయ్య తాతయ్యని ఉండమంటావా వెళ్ళమంటావా? ఒరే ఉత్తమ్, రామయ్య గారే నా భర్త, నీకు తాతయ్య అని చెప్పాలనుంది. కానీ పరిస్థితులు నాపై పగబట్టి నా నోరు నొక్కేస్తున్నాయిరా. సుహాసిని చెప్పింది కదా, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటే మంచిదని. ఆయన అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి ఆయనింటికి ఆయన వెళ్లడమే మంచిది. ఇన్ని రోజులుగా నన్ను మీ అందరితో పాటుగా ఉండనిచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. ఎంతో మందికి ఉపాధి కల్పించి అన్నం పెట్టిన ఈ రామయ్యకి, పిడికెడు అన్నం మెతుకులు పెట్టి కాపాడిన జానకమ్మ గారికి, సుహాసిని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తన జీవిత కాలంలో ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిన ఈ రామయ్యకి, మొదటిసారి ఆశ్రయం ఇచ్చి నన్ను మీ కుటుంబానికి రుణపడేలా చేసిన జానకమ్మ గారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇన్ని రోజులు నా మీద ప్రేమని అభిమానాన్ని కురిపించిన మనవరాలు మైథిలికి, మనవడు ఉత్తమ్కి నా ఆశీస్సులు.
జానకమ్మ గారు, మీరిచ్చిన ఆతిథ్యం నా జీవితంలో మర్చిపోలేను. అమ్మమ్మ గారు, తాతయ్య గారు వెళ్ళిపోతున్నారండి. ఆయన ఆగమని చెప్పండి ప్లీజ్. అమ్మమ్మ గారు, అమ్మా నానమ్మ, ప్లీజ్. ప్లీజ్ ఉండమని చెప్పు నానమ్మ. భగవంతుడా, నువ్వు వాడించే ఈ నాటకాన్ని ఎప్పుడు ఏ మలుపు తిప్పుతావో, ఎవరిని ఎలా వాడుకుంటావో ఆడుకుంటావో ఎవ్వరూ ఊహించలేరు స్వామి. నేనెందుకు ఆగమని చెప్పాలి? నాకేం అవసరం? ఆయనేమైనా ఈ ఇంటి మనిషా? ఉండమని బతిమలాడ్డానికి వెళ్ళనివ్వండి. ఎప్పటికైనా వెళ్ళవలసిన వారే కదా. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడికి చేరుకోవాలో వారిని ఆ సమయానికి చేరుస్తుంది. నాన్నా, నువ్వు జీవితకాలం మాతోనే ఉంటావని ఆశపడ్డాను నాన్న. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు వస్తుంది నాన్న. పిచ్చి తల్లి, 20 ఏళ్ల క్రితమే నన్ను ఇంట్లోంచి పంపించేసింది మీ అమ్మ. ఇప్పుడు పంపడంలో కొత్తే ఉంది. పొమ్మనడం వాళ్ళకలవాటే, పోవడం నాకలవాటే. మీ అమ్మ మనసులో నేనున్నానో లేదో నాకు తెలియడం లేదమ్మా. ఆ దేవుడాడే చదరంగంలో ప్రస్తుతానికి నా అడుగు బయటికే. నేను మీకు గుర్తుంటానో లేదో తెలియదు, కానీ మీరెప్పటికీ నా గుండెల్లోనే ఉంటారు. మతిమరుపు మనిషిని సంతోషపెడితే, జ్ఞాపకం మనిషిని ఎప్పుడు ఏడిపిస్తుంది అంటారు. అలాంటి మధురమైన జ్ఞాపకాల్ని నా గుండెల నిండా నింపుకొని వెళ్తున్నాను. మనిషిగా మీకు దూరంగా ఉన్నా నా మనసెప్పుడు మీతోనే ఉంటుంది. వద్దు నాన్న, నాన్న ప్లీజ్ వెళ్ళొద్దు నాన్న. నాన్న, నాన్న, నాన్న. తాతయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.